ఒక్కొక్క రంగంలో మాట్లాడుతున్నాం కాబట్టి న్యాయ వ్యవస్థలో ఏమైనా మార్పులు తీసుకొచ్చారు 14 సంవత్సరాల దానికోసం ప్రముఖ న్యాయవాది ఎక్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వానతి కృష్ణచంద్ర గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే ఎన్ఆర్ గారికి, ఈ కార్యక్రమం అధ్యక్షత వహించిన జనరల్ అధ్యక్షులు రిజిస్టర్ గారికి, ఇక్కడ ఇతర పెద్దలందరూ కూడా నా నమస్కారం. ఇక్కడ వచ్చేసిన పెద్దలు స్టూడెంట్స్ అందరూ కూడా అభినందనలు. ఇప్పుడు మనకి భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్ని వింగ్స్ ఉన్నాయి చెప్పండి. వచ్చి చేసింది అట్లాగే భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్ని వింగ్స్ ఉన్నాయి, ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి చెప్పండి. నేను అడుగుతున్నాను, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి, ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి చెప్పండి. అదే చెప్పండి, చెప్పమ్మా, 4 చెప్పమ్మా. ఏమమ్మా? 1 ఓకే, ఇట్స్ గుడ్. జుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ మీడియా, ప్రెస్, 4th ఎస్టేట్, ఈ 4 వ్యవస్థలు మన ప్రజాస్వామ్యాన్ని తరగతిలో అవుతాయండి. 4 వ్యవస్థలు ఉన్నాయి. 4 ఏ వ్యవస్థ సరిపరిచేపి మొత్తం వ్యవస్థను కూలిపోతుంది. సో మనకి 2 కాళ్ళు అంటే 1 కాలు పనిచేయగలం. అట్లాగే ప్రజాస్వామ్య వ్యవస్థ ఈరోజు ఎట్లా ఉందంటే సుసత్వం ఉన్నదని కారణం ఈ 4 వ్యవస్థ. అక్కడ 4 వ్యవస్థలకు సంబంధించి న్యాయ వ్యవస్థ సంబంధించి మన పేషెంట్ చెప్పమన్నారు. నాకు తెలుసు చెప్తాను. మన గతంలో బాబుపల్లి ఇష్యూ చూడండి, మీ జనరేషన్ తెలియదు కానీ గతంలో బాబుపల్లి ఇష్యూ ఉండేది. ఆ ఇష్యూ డిసెంబర్ 9 వస్తే అందరూ భారతదేశం మొత్తం అలుకల్లో ఎక్కువ చనిపోతారంటే లాంటి కంట్రీ మొత్తం హెల్ప్ చేసేవారు. అటువంటి మోర్ దెన్ 20 years సమస్య కోర్టులో నడిచింది. యాజిటేషన్ జరిగే, హిందూ ముస్లిం డిస్ప్యూట్ జరిగే అటువంటి ఇష్యూని ఒక డిస్ప్యూట్ వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఆ ఇష్యూ సాల్వ్ అయిన తర్వాత ఇప్పుడు అయోధ్య టెంపుల్ కట్టారు. భారతదేశంలో అత్యున్నతమైన మన హిందూ హెరిటేజ్ కల్చర్ ఉన్న పరిధిలో ఆధ్యాత్మిక ఉత్పడేలా ఒక అత్యున్నతమైన దేవాలయం అయోధ్య రామాలయం. అది ఎట్లా జరిగింది? వ్యవస్థలో కొన్ని మార్పులు జరగబట్టాయి. 20 years సాల్వ్ చేయని వ్యవస్థని, సమస్యని నరేంద్ర మోడీ గారు గౌరవ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తదుపరి ఆ వెంటనే చర్యలు తీసుకొని ముస్లిం సెపరేట్ సైట్ ఇచ్చి మీ మసీద్ సెపరేట్ కొట్టుకోండి. హిందువులు ఏ కంట్రీ కానీ, ఏ కల్చర్ కానీ, ఏ రిలీజియస్ ఇష్యూస్ ఎవరి ఇష్యూ అవి కావాలనుకుంటూ ముస్లిం సెపరేట్ ఇస్తూ, హిందువులు సెపరేట్ ఇస్తూ ఈరోజు ఉత్తరప్రదేశ్ అస్సాం భారతదేశం హిందూ ముస్లిం తీసుకొచ్చి గతంలో కంపేర్ చేస్తే అదిగా చెప్పాలి. అది నరేంద్ర మోడీ గారు లభించిన ఘనతని ఈ సందర్భంగా చెప్పగలం. రెండవది, భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి. వీటన్నిటికీ రాజ్యాంగం ఒకటే. మన భారత రాజ్యాంగం అన్నింటికంటే ఉత్తమమైనది. అటువంటి రాజ్యాంగం ఒక జమ్మూ కాశ్మీర్ ఎక్సెప్షన్. అది భారతదేశం అంత భాగంలో భావిస్తున్నాం కదా. మన భారతదేశం బడ్జెట్ వాకి వెళ్తుంది కదా. సో అటువంటి పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్ సెపరేట్ రాజ్యాంగం, సెపరేట్ ఎందుకు ఉండాలి? నరేంద్ర మోడీ సారథ్యంలో, ఆ ప్రభుత్వ సారథ్యంలో ఆర్థిక తీసేసి రివ్యూ చేశారు. సో భారతదేశం అన్ని స్టేట్స్ కూడా సమానం. 1 nation 1 election లాగా అన్ని రాష్ట్రాలకి ఒకే రాజ్యం వర్తిస్తుంది భారత రాజ్యాంగం. ఆ విధంగా జమ్మూ కాశ్మీర్ 2 యూనిట్ టెరిటరీస్ ఏర్పడ్డాయి. సో ఆ విధంగా ఆ ప్రాబ్లం కూడా ఎప్పటి నుంచో ఉన్నది. ఆ సమస్య కూడా గౌరవ ప్రధానమంత్రి గారు చాకచక్యంగా, ధైర్యంగా ఎటువంటి సమస్య యాజిటేషన్ లేకుండా ప్రశాంతంగా చేసి ఆ కార్యక్రమం చేశారు. సో జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు
టెర్రరిస్ట్ యాక్ట్స్ అట్లా ఉంటాయి. ఓవరాల్గా స్టేట్ ప్రశాంతం ఉంది. ఇక జ్యుడిషియల్ ఇతర సంస్థ చెప్పాలంటే మన యాక్ట్స్ చట్టాలు తెలిసే కదా, చట్టాలు ఎక్కడి నుంచి ఉపయోగించవు, మన సమస్యల నుంచి ఉపయోగిస్తాయన్నమాట. గత చట్టాలు పాత కావాలన్న పరిస్థితి ప్రకారం ఐపీసీ కానీ సిఆర్పిఎస్ కానీ ఎవరి క్రిమినల్ చట్టాలు సంబంధించి ఐపీసీ కానీ సిఆర్పిఎస్ ఎవిడెన్స్ గత యాక్ట్లు ఉంది. కొత్త కావాలన్న పరిస్థితి బట్టి ప్రజలు తీరు మారింది, రాష్ట్రవాసం మారింది, హావభావం మారింది, ఆత్మహత్య మారింది, అభివృద్ధి మారింది, కల్చర్ మారింది. ఈ పరిస్థితుల్లో కొత్త సమస్యల నుంచి కొంచెం వస్తున్నాయి కాబట్టి నరేంద్ర మోడీ గారు కొత్త యాక్ట్స్ పెట్టారు. ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ స్థానంలో 3 బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ 3 యాక్ట్స్ పెట్టారు. సో పాతకాలం లాంటి చట్టాల్లో కొన్ని సెక్షన్లు మ్యాక్సిమం అమెండ్ చేసి కొత్త చట్టాలు తెచ్చి నేటి కాలం అనుగుణంగా ఆ చట్టాలు తెచ్చారు. సో అదొక కరెక్ట్గా మనం తప్పకుండా చెప్పాల్సిన పరిస్థితి ఈ సందర్భంగా నరేంద్ర మోడీకి ఆ కరెక్ట్తో చెప్పాల్సిన సందర్భం ఏర్పడింది. ఇక న్యాయ వ్యవస్థ జాగ్రత్త పనిచేయాలంటే న్యాయ వ్యవస్థ కూడా సంబంధించిన గౌరవ లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ప్రెస్ అట్లా గవర్నమెంట్ ఎట్లా ఏర్పాటిస్తున్నారు, న్యాయ వ్యవస్థ ఏర్పాటు కాబట్టి అది న్యాయ వ్యవస్థ సంబంధించి నరేంద్ర మోడీ గారు చాలా సంస్కరణలు తెచ్చారు. గతంలో లీగల్ సర్వీస్ యాక్ట్, లీగల్ సర్వీస్ సంబంధించి న్యాయం సంబంధించి 65 కోట్ల గతంలో అలాంటి 400 కోట్లు బడ్జెట్ పెంచారు. అంటే న్యాయ వ్యవస్థను ఒక గౌరవం బట్టే చేశారు. ఎందుకంటే గతంలో ఈ కోర్టు ఇచ్చినట్లే చాలా మంది ఇబ్బంది పట్టేవారు, కోర్టు ఇబ్బంది పెట్టేవారు. కట్టుబడి చెకింగ్ చేశారు. తరతరాలు ఏజ్ డిఫరెంట్ ఏజెస్ పెరిగిపోయిన దానికి కూడా సమస్య పెరిగిపోతుంది. సో డిఎన్ఎస్ఏ పెట్టిన తర్వాత సుమారు 400 కోట్లు ఇచ్చిస్తూ డిఎన్ఎస్ఏ వ్యవస్థని ఆధునీకరించారు. అంటే రెండోది గతంలో రైతు మిషన్ కానీ ఇతర పుస్తకాలు వ్యాపారం జరిగేది. ఇప్పుడు మోడర్నైజేషన్ వచ్చింది కాబట్టి డిజిటలైజేషన్ ఇచ్చారు. అన్ని కోర్సులు డిజిటలైజేషన్ ఇచ్చారు. తర్వాత వర్క్ స్పీడ్ అవుతుంది, న్యాయం స్పీడ్ డిస్పోజ్ అవుతుంది. అవేగా అంత కంప్యూటర్ మోడర్నైజ్ చేశారు, డిజిటల్ చేశారు, అన్ని కోర్సు ఏసీ చేశారు. డిసైడ్ దట్ మౌలిక సదుపాయాలు కూడా పెట్టారు. కక్షిదారు కోర్టుకు వస్తే మొత్తాయి కాదు, మొత్తాయి నేరం నిరూపించి పెడితే మొత్తం అవుతారు. సో కక్షిదారు కూడా గౌరవాల ఉద్దేశంతో అన్ని సకల సదుపాయాలు, మౌలిక సదుపాయాలు కూడా కోర్టులు ఏర్పాటు చేయడానికి నరేంద్ర మోడీ ముందుకొచ్చారు. అట్లాగే జుడిషియల్ కూడా మంచి వ్యవస్థ కావాలి కాబట్టి 800 క్రోర్స్ అందించడం కానీ, కోర్ట్స్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, లేదా జ్యుడిషియల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ అనేది కూడా సుమారు 800 క్రోర్స్, 8,000 క్రోర్స్ పెట్టారు. సో న్యాయ వ్యవస్థ మన నరేంద్ర మోడీ ఎంత గౌరవం చెప్పడానికి ఒక మరొక ఉదాహరణ. ఇక నెక్స్ట్ విషయం వస్తే కుల్భూషణ్ అనే ఒక వ్యక్తి మన ఇండియన్కి కమిషన్ ఇచ్చారు, డెన్సెంట్ ఇచ్చారు. అప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి మన సుప్రీంకోర్టు సీనియర్ హరీష్ రావు గారు పంపించి ఆ ల్యాండ్ అతను దేశం ఉత్తరాలు చూసి అతనికి ఉశిక్షణ చేస్తే అందరూ భారతదేశం మొత్తం ఉత్తరాలు చూసింది. అటువంటిది నరేంద్ర మోడీ చొరవ తీసుకుని హరీష్ రావు సీనియర్ సుప్రీం అడ్వకేట్ పంపించి ఆ డెన్సెంట్ పంపించి స్టేట్ ఇచ్చారు. సో అటువంటి వ్యవస్థ కూడా భారతీయులు అంటే అంత గౌరవం, భారతీయులు రక్షణ లాయర్లు ప్రారంభించుకుంది. అట్లాగే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా మన జడ్జి బెంచ్ ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మన ఇండియన్స్ అంటే చాలా కష్టం. గల్బీర్ అయిన జడ్జిని వన్ ఆఫ్ ది బెంచ్ మెంబర్గా సక్సెస్ చేయించారు, రీసెంట్ చేయించారు. అటువంటి ఆ విధంగా నరేంద్ర మోడీ గారు న్యాయ వ్యవస్థ కూడా ఆయన పరిధిలో చాలా కార్యక్రమాలు చేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు కూడా భవిష్యత్తులో న్యాయ వ్యవస్థ గౌరవంతో న్యాయ వ్యవస్థను అందరూ యాక్టివేట్ అవ్వట్లేదు. ఇప్పుడు కంపెనీ క్లాస్ వచ్చాయి, కంపెనీలో జాబ్స్ వస్తున్నాయి, బ్యాంక్స్ వస్తున్నాయి. సో మీరు కూడా సమాజానికి న్యాయ వ్యవస్థను సేవ చేస్తూ అటు ఉద్యోగ ఎన్నో అవకాశాలు వస్తున్నాయి, ఉద్యోగ వ్యవస్థను వాటిపై దృష్టి పెట్టి న్యాయ వ్యవస్థను మీరు గౌరవం చేస్తారని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రశ్న ధన్యవాదాలు తెలియజేస్తాను.